నంద్యాల పట్టణ శివారులోని పొన్నాపురం బసవతారక నగర్ ప్రాంతాల్లో దర్జాగా బహిరంగంగా కొనసాగుతుంది. సెక్స్ రాకెట్ వీటి నిర్వాహకులు విధించి బెదిరిస్తూ ఉండడం, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో రూరల్ పిఎస్ ఎదుట ధర్నా చేశారు స్థానికులు. పొన్నాపురం బసవతారక నగర్ ప్రాంతాల్లో కొద్ది నెలలుగా సెక్స్ రాకెట్ నడుస్తుంది. వ్యభిచార వృత్తిలో అనుభవం ఉన్న స్థానికేతరులైన మహిళ ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలను నిర్వహిస్తుంది. ఆర్గనైజర్ తన వ్యాపారానికి అడ్డు రాకుండా చీకటి పడితే ఎవరి ఇళ్లలో నుండి బయటికి రాకుండా బెదిరించింది. ఆమె బెదిరింపులను పట్టించుకుని వారిపై దాడులు చేయించింది. లేడీ డాన్ బెదిరింపులు భరించలేక రూరల్ పిఎస్ ఎదుట ధర్నా చేశారు స్థానికులు. తాము ఇళ్లలో ఉండలేకున్నామని ఎస్పీ అదురాజ్ సింగ్ స్పందించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న లేడీ డాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. రమణమ్మ, నేను భవానీ ఇంటి ఎదురు ఉంటాను. మేము ఇంట్లో నేను పొద్దున పనికి పోయి సాయంత్రం వస్తాను. మా ఇంట్లో ఒలిసి పాప కోడలు ఉంది, మా అమ్మ ఉంది. మా అమ్మ బయట పని చేసుకుంటుంటే మీకేం పని, బయట మీరు లోపలికి పోతారా లేదా అని మా అమ్మని లోపలికి పంపించేస్తుంది. లేకపోతే మా అమ్మ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుండేది. ఆమె దెబ్బకు భయపడి మేము ఇంట్లో నుంచి కూడా బయటికి రావడం లేదు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చినాడు రేపు మా ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు? మా ఇంట్లో ఒగిసి పాప ఉంది, కోడలు మనవరాలు ఉంది. రేపు మా పరిస్థితి వాడు తాగొచ్చి పట్టుకుంటే మా పరిస్థితి ఏంటి? జంటలు వస్తున్నారు బయట నుంచి. వచ్చిన తర్వాత వాళ్ళని మేము చూస్తామని మమ్మల్ని లోపల పంపిస్తుంది. వాళ్ళని తీసుకుపోయి లోపల పండబెట్టి బయట గేటు దగ్గర నిలబడుతుంది కాపలా. ఆమె ఆ బోకర్ పని చేయటము మాకు మంచిది కాదు. ఆమె వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలకు ఇంత రాజాంతరం చేసింది. మాకు సారోళ్ళు, పోలీస్ సారోళ్ళు, ఎస్ఐలు మాకు దయచేసి మమ్మల్ని కనకరించాలని మేము కోరుతున్నాము. సారోళ్ళ రక్షణ కావాలి. 3 ఏళ్ల పాపను కూడా వదిలిపెట్టకుండా ఉన్నారు. అంత పూర్వం మృగాల్లాగా తయారైనారు సార్. మా భయం అదే సార్. మేము సారోళ్ళు, సిఐలు మాకు రక్షణ కల్పించాలి, మాకు మా బిడ్డలకి. అది మేము కోరుకుంటాం. మేమేదో కూలి పని చేసుకొని బతికే వాళ్ళం సార్. ఇక్కడ బ్రోకర్ ఆఫీస్ నడుపుకుంటూ మమ్మల్ని చాలా మా సంసారాలు చేసుకుంటే ఇళ్లలో మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది. మా ఇంటి దగ్గర వెహికల్స్ పెట్టడము, రాత్రిలో 12 గంటలప్పుడు 1 గంటప్పుడు బైకులు వేసుకొచ్చుకొని హారన్లు కొట్టడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మాకు ఇటువంటి కంప్లైంట్ ఆల్రెడీ సిఐ సార్ గారికి ఇచ్చినాము. తిట్టిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత లంజ కొడుకులారా ఎవడు ఇచ్చేది, ఈ బజార్లో ఎవరు నిలబడకూడదు, అది దాన్ని దుర్భాషలాడుతూ చాలా అసభ్యకరమైన భాష ఉపయోగిస్తుంది. ఇటువంటి బెదిరియడము, మేము ఏదైనా కానీ రౌడీ షీటర్లైనా కానీ పెట్టి చంపిస్తాము అనే భాష ఉపయోగిస్తుంది. ఈమె ఇద్దరు కలిసి బ్రోకర్ ఆఫీసు నడుపుకుంటూ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. 2 సార్లు ఆమె ఈ బ్రోకర్ ఆఫీసు నడుపుకుంటూ పట్టుబడి జైలుకు పోయేసింది. మేము ఎంప్లాయీస్ అయ్యి మమ్మల్ని కూడా మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో మేము కూడా చూస్తాము అని బెదిరింపులకు పాల్పడుతుంది. ఒకసారి సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. మమ్మల్ని రిటర్ను మీరే పట్టుకోండి, మేము చూసుకుంటామని చెప్పి పోలీసు వాళ్ళు కూడా ఈ విధంగా చెప్తున్నారు. నమస్కారం, నేను 19వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ను. ఇంతవరకు మా బసవతారక నగర్లో కానీ పొన్నాపురంలో కానీ ఎటువంటి ఇన్లిగేషన్స్ అనేటివి ఇప్పటికీ లేవు, ఇన్లీగల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి విచ్చలవిడిగా విచారం అనేది జరుగుతూ ఉంది. ఈ కాలనీలోకి ఎవరు చూసినా జంటలుగా రావడము, నిలిపియడము, వ్యభిచారం చేపించడము, ఇళ్ళ సందున అంతా ఎంప్లాయీస్ ఉండే ఏరియా, అందరూ వాళ్ళు తాగి వచ్చి రావడము, ఇళ్లలోకి వెళ్ళిపోవడము, వాళ్ళను పక్కింటి వాళ్ళందరినీ బెదిరియడము, వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మధ్యాహ్నం వచ్చేసి ఆమె అసభ్యకరంగా ఆడవాళ్ళపైన మాట్లాడము అనేది చాలా బాధాకరము. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాము, అనేక చోట్ల చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా అత్యాచారాలు అనేటివి జరిగాయి. అటువంటివి మా ఏరియాలో జరుగుతుందనే భయాందోళనతో ప్రజలు చాలా బాధాకరంగా ఉన్నారు. దీన్ని ఎలాగైనా నంద్యాల ఎస్పీ గారు, డిఎస్పీ గారు మరియు సిఐ గారు దీన్ని ప్రజలకు రక్షణ కల్పించాలని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంగా తెలియజేసుకుంటా ఉన్నాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న